హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ పైన ఓపెన్ అయిన సందర్భంలో మనం సిపిఆర్ పుల్ బ్యాక్ కానీ కోసం వెయిట్ చేయాలి. బట్ సిపిఆర్ పుల్ బ్యాక్ అయితే రాలేదు. తర్వాత పీరియడ్లో సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సిపిఆర్ని బ్రేక్ చేసినప్పుడు మన స్కాల్పింగ్ స్ట్రాటజీ డిస్కషన్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు దట్ స్ట్రాటజీ మనం ఎప్పుడైతే సిపిఆర్ని బ్రేక్అవుట్ చేసినప్పుడు మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ అనేది సెంట్రల్ పైవట్ అవుతుంది. బట్ మన నెక్స్ట్ టార్గెట్ ఏదవుతుంది? నెక్స్ట్ టార్గెట్ అనేది నెక్స్ట్ పైవట్ అవుతుంది. నెక్స్ట్ పైవట్ ఏంటిది? నెక్స్ట్ పైవట్ అనేది S1. మరి మన యొక్క రిస్క్ ఏమో ఇక్కడ నుంచి ఇక్కడికి రివార్డ్ ఎంత ఉన్నది? రివార్డు ఓన్లీ ఇంతే ఉన్నది. ఇది మనకు ఫేవర్గా ఉన్నదా? ఇలాంటి సందర్భంలో మనం ట్రేడ్ తీసుకుంటామా? తీసుకోము కదా. డెఫినెట్గా తీసుకోము. ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే S1 ఉంది కాబట్టి మేబీ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని తెలుస్తుంది. మన రివార్డ్ అనేది మనకు ఫేవర్గా లేదు. రిస్క్ టు రివార్డ్ అనేది మనకు ఫేవర్గా లేనప్పుడు ఈ సందర్భంలో ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. మరి అదనపు కన్ఫర్మేషన్ కోసం ఏం చేస్తాం? మనం క్యామరిల్లా ఇండికేటర్ను ఇదే ఇండికేటర్కు యాడ్ చేసినప్పుడు మనకు క్లారిటీగా తెలుస్తుంది. క్యామరిల్లా ఇండికేటర్ను యూజ్ చేసినప్పుడు కొంచెం జిగ్జాగ్గా ఉంటుంది. బట్ చూడండి, క్యామరిల్లా ఇండికేటర్ యూజ్ చేసినప్పుడు ప్రైస్ అనేది H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. నియర్లీ L3 దగ్గర ఓపెన్ అయినప్పుడు మనం ఇక్కడ పుల్ బ్యాక్ కోసం అయితే చూడాలి. కాబట్టి ఈ సందర్భంలో కూడా మనకు ఎగ్జాక్ట్గా L4 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. L4 దగ్గర సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. సరే, మనం ఎలాగూ ఇన్ బిట్వీన్ అండ్ H3 L3 అంటే L3 L4 మధ్యలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోము. కాబట్టి ఆఫ్టర్ L4 బ్రేక్అవుట్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకుంటాం. ఎందుకు L4 బ్రేక్అవుట్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకుంటాం? ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ అయిన సందర్భంలో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందన్న ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ మాత్రం మనం ట్రేడ్ తీసుకుంటాం. ఒకవేళ లేదు రివర్స్ ట్రేడ్ తీసుకుంటే రివర్స్లో అంటే మనకు లేదంటే ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలి. ఈ సందర్భంలో మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ అంటే ఇక్కడ వస్తుంది. ఈ క్యాండిల్ దగ్గర మనకు ట్రేడ్ అయితే లభిస్తుంది. కానీ ఇది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయితే కాలేదు, ఎందుకంటే H3 దగ్గర రిజెక్షన్స్ రావడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడ ట్రేడ్ తీసుకోవడమే ఉత్తమం. అంటే ఇక్కడ మన రిస్క్ ఎంత ఉంటుంది? ఈ సందర్భంలో మన రిస్క్ ఓన్లీ అంటే 50% అంటే ఇక్కడ ఉంటుంది. మన యొక్క టార్గెట్ ఇది అవుతుంది. ఇది ఈజీగా 1:2 అంటే మోర్ దెన్ 1:2 అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మన యొక్క రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా ఉండడం జరిగింది. లేదు ఇంకా మనకు ఒకవేళ ఓన్లీ సిపిఆర్ను బ్రేక్అవుట్ చేసుకుంటూ వెళ్ళిన ఈ క్యాండిల్ కూడా మనం అకార్డింగ్ టు మన స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ తీసుకుంటే ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ మన యొక్క టార్గెట్ ఇది అవుతుంది. ఇలా ఎనీహౌ ఈ రోజైతే సింగిల్ ఇండికేటర్ మీదకి వెళ్ళి మనకు ట్రేడ్ అయితే లభించలేదు. మనం 2 ఇండికేటర్లను యూజ్ చేసినట్టయితే కన్ఫర్మేషన్ ఎంట్రీ మాత్రము అంటే విత్ క్యామరిల్లాతోటి మాత్రమే మనకు ట్రేడ్ అయితే ఇనిషియేట్ కావడం జరిగింది. ఇక సప్లై అండ్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఏవైతే లెవెల్స్ ఇవ్వడం జరిగిందో ఆ లెవెల్స్కి టెక్నికల్గా ప్రైస్ అనేది ఇంకా రీచ్ కాలేదు. ఒకవేళ ప్రైస్ అనేది ఇక్కడికి రీచ్ అయినప్పుడు మనకు డెఫినెట్గా బౌన్స్ అనేది రావడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. అంటే రివర్సల్ రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. బయింగ్ జోను ఇటు సైడ్ వచ్చినప్పుడు మనకు డౌన్ సైడ్ వచ్చినప్పుడు డిమాండ్ జోన్ ప్రకారం ఇక్కడ మనకు బయింగ్ జోన్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో మనం ఇక్కడ రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ విక్ టు బాడీ తీసుకోవడం జరిగింది. ఇన్ జనరల్గా మనం జోన్ కన్సిడర్ చేసేటప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పి మనం తగ్గించుకోవడం కోసం విక్ టు బాడీ అని చెప్పి డ్రా చేయడం జరుగుతుంది. ఇన్ కేసు మనం విక్ టు విక్ అనేది డ్రా చేసినట్టయితే
విక్ టు విక్ అనేది డ్రా చేసినట్టయితే ఆల్రెడీ అంటే ఈరోజు అయితే ఆ ప్రైస్ అనేది అక్కడికి ఏదైతే అంటే 40 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి మనం ఇక్కడ విక్ టు విక్ డ్రా చేసినట్టయితే మనకు ఇక్కడ ట్రేడ్ అనేది లభించినట్టే. బట్ మనకు రిస్క్ తగ్గించుకోవడం కోసం మనమైతే విక్ టు బాడీ మెథడ్ని అయితే డ్రా చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మేబీ రేపు ఏమన్నా ఈ లెవెల్స్కి వస్తే ప్రైస్ అనేది డెఫినెట్గా అంటే ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు డెఫినెట్గా రియాక్షన్స్ ఉండడానికైతే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ను వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. డౌన్ సైడ్ సినారియో గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ 15,610 ఆర్ 600 దగ్గర మనకైతే డిమాండ్ జోన్ ఉన్నది. సప్లై జోన్ వచ్చేసరికి 15,883 దగ్గర మనకు ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది విత్ స్టాప్ లాస్ ఆఫ్ నియర్లీ 30 పాయింట్స్ తోటి. సో ఎనీహౌ రేపు ఏమన్నా ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలిస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,900 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,100 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. సో 15,900 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఎనీహౌ ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా ఒకసారి పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్ డేటాలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,800 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,700 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 600 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది. సో 15,800 దగ్గర బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ కూడా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అవుతుంది. దీని అర్థం పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో మనం లాస్ట్ వీక్ కూడా ఇలానే ఉంటుంది, మొత్తం ఒక 3 to 4 డేస్ అనేది సైడ్ వేస్లో మూవ్ అయ్యి ఏదైనా ఒక రోజు మొత్తం మనకు ట్రెండింగ్ ఉంటుంది. సో మేబీ అలా ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనించినప్పుడు కాల్స్ కంటే పుట్స్లో ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. సో కాబట్టి పుట్స్ అగ్రెసివ్ ఉన్నది కాబట్టి సో మేబీ పాజిటివ్ ఉండడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. ఎనీహా ఒకసారి మనం ఒక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఇంకొకసారి కన్ఫర్మేషన్ చేసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. సో మనం 1 సెకండ్ 12th జూలై రోజు మనం చెప్పడం జరిగింది, ఇన్ జనరల్గా బుల్లిష్ ఉండడానికి ఓన్లీ కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అయితేనే బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పడం జరిగింది. సో బట్ నిన్నటి రోజున మనం వీడియో చేయలేదు. సో ల్యాప్టాప్ ప్రాబ్లం వల్ల మనం వీడియోను చేయలేదు. సో ఒకవేళ చేసి ఉన్నా కూడా ఈ కన్వర్జేషన్ లైన్ అనేది సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ఉంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని మనం డైలీ వీడియోలలో డిస్కషన్ చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది, చూడండి, ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. ఇన్ కేస్ మనం ఇంట్రాడే ట్రేడ్ తీసుకుంటే సో మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో, డైలీ టైం ఫ్రేమ్లో కానీ అవర్లీ టైం ఫ్రేమ్లో కానీ ఈ కన్వర్జేషన్ లైన్స్ కానీ బేస్ లైన్స్ కానీ హారిజంటల్ లైన్స్ మనం మార్క్ చేసుకొని ఉంటే మనం డెఫినెట్గా ఇక్కడ ప్రైస్ అనేది రియాక్షన్స్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది, లేదా అప్ సైడ్ వెళ్ళడానికి, లేదా ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినప్పుడు డెఫినెట్గా మనం సెల్ సైడ్ వెళ్ళకుండా బై సైడ్ వెళ్ళే విధంగా మన మైండ్ సెట్ అనేది అయితే మారడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇచ్చుముఖి ఇండికేటర్ని యూజ్ చేయండి, డెఫినెట్గా మీకు బెటర్ రిజల్ట్స్ అయితే ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సరే,
ఎనీహౌ ఇక సినారియో గురించి మాట్లాడితే ప్రస్తుతానికైతే కన్వర్జేషన్ లైన్ పైన ఉన్నది కాబట్టి డెఫినెట్గా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక్కడ ఎక్కడి వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది కాబట్టి 15,900 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఇది ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నది కాబట్టి మేబీ ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఇలా 16,000 వరకు వెళ్ళి మళ్ళీ ఇలా డౌన్ సైడ్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ సినారియోని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, ఇదే కన్వర్జేషన్ లైన్ కింద ఓపెన్ అయితే ఫర్దర్గా నెక్స్ట్ టార్గెట్ అనేది ఈ బేస్ లైన్ అవుతుంది. సో ఈ బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. బేస్ లైన్ వచ్చేసి 15,000, బేస్ లైన్ అనేది 15,683 అంటే ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఎందుకు డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు లేదు అంటే ఇక్కడ మనకు ఈ లైన్స్ రావడానికి పాసిబిలిటీ ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే, సో కన్వర్జేషన్ లైన్ ఫ్లాట్గా ఉన్నది, బేస్ లైన్ ఫ్లాట్గా ఉన్నది, స్పాన్ ఏ ఫ్లాట్గా ఉన్నది, స్పాన్ బి ఫ్లాట్గా ఉన్నది. సో వీటన్నిటి అర్థం ఏంటి, ప్రైస్ అనేది పుల్ బ్యాక్ వస్తుంది. మేబీ అంటే హై ఫామ్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది, బట్ హై ఫామ్ అయిన తర్వాత అయినా సో డెఫినెట్గా ఈ లెవెల్స్కు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఇవి ఇలా రైజింగ్ అవుతూ ఉంటే డెఫినెట్గా ఇంకా కొంచెం మనం ఇంకా ముందుకెళ్తుందని చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ అన్నీ ఫ్లాట్గా ఉన్నవి కాబట్టి మేబీ కొత్త హై ఫామ్ చేసినప్పటికీ మళ్ళీ స్లైట్గా పుల్ బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనం అంటే ఈ సందర్భంలో మనం సో ఒకవేళ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు తొందరగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం అనేది బెటర్ ఐడియా అవుతుంది, బెటర్ చాయిస్ అనేది అవుతుంది. అవర్లీ క్యాండిల్ చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతూ ఉంది. సో ఒకవేళ అప్ సైడ్ వెళ్తే సేమ్ 16,900 15,950 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదా ఒకవేళ ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి కూడా అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 15,761 వరకు వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇలా అప్ సైడ్ వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. ఒకవేళ క్లౌడ్ కిందనే ట్రేడ్ అయితే మాత్రం ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ సందర్భంలో ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. 15,550 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు ప్రైస్ అనేది సో నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈ రోజు హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఉన్నది. ప్రైస్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా ప్రైస్ అనేది విత్ ఇన్ ద సిపిఆర్లో ఓపెన్ కావడం జరిగింది. విత్ ఇన్ ద సిపిఆర్లో ఓపెన్ అయినప్పుడు మనం మొన్న ఒక స్ట్రాటజీ డిస్కషన్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు దట్ స్ట్రాటజీ సో ప్రైస్ అనేది ఇక్కడ సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఈ బిగ్ క్యాండిల్ యొక్క లో అనేది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఇది మన యొక్క రిస్క్. మరి రివార్డ్ ఎంత, రివార్డు ఓన్లీ ఇంతే. కాబట్టి ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకుంటామా, తీసుకోము. కాబట్టి ఫర్దర్గా మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్ళింది. ఎవరైతే సో ఇది ఇలా బ్రేక్అవుట్ ట్రేడ్ తీసుకుంటే డెఫినెట్గా స్టాప్ లాస్ హిట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో మన రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా లేదు. ఇలాంటి సందర్భంలో డెఫినెట్గా మనం ట్రేడ్ అయితే తీసుకోవద్దు, కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఒకవేళ మళ్ళీ తర్వాత కింది నుంచి అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఈ సందర్భంలో ఇక్కడ బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో ఇక్కడ మన యొక్క రిస్క్ అనేది ఇంత అవుతుంది, సో రివార్డ్ అనేది ఇంత అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో కూడా రిస్క్ టు రివార్డ్ అనేది అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం మనకు ఫేవర్గా లేదు. కాబట్టి ఈ సందర్భంలో కూడా మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. క్యామరీల ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే సో అకార్డింగ్ టు క్యామరీల ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు సో మనం పుల్ బ్యాక్ కోసం అయితే చూడడం జరుగుతుంది. సో ప్రైస్ అనేది లోపలికైతే ఎంటర్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ట్రేడ్ అనేది ఎలాగూ సెల్ సైడ్ వెళ్ళాము. ఒకవేళ సెల్ సైడ్ ఈ సెటప్ ప్రకారం మనం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ప్రైస్ అనేది ఇన్ బిట్వీన్ L3 అండ్ L4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఇలా బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అలాంటి సందర్భం రాలేదు కాబట్టి మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. సో పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం సో ప్రైస్ అనేది సో L3ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలో మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, మీ యొక్క రివార్డ్ అనేది ఇంత అవుతుంది. అకార్డింగ్ టు క్యామరీల ప్రకారం మీరైతే మనకైతే టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో బెటర్ రెండింటిని యూజ్ చేస్తే ఇంకా మనకు బెటర్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది.
సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ అయితే తీసుకున్నట్టయితే సో ఇక్కడ సెంట్రల్ పైవట్ను బ్రేక్ చేసుకుంటూ పైకి రావడం జరిగింది. సో మన యొక్క స్టాప్ లాస్ అనేది కూడా మనకు రెడ్యూస్ అవుతుంది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అయితే సేమ్ కెమెరాల ప్రకారం ఇది మన ఎంట్రీ పాయింట్ అయితే స్టాప్ లాస్ అనేది తగ్గింది. సో నెక్స్ట్ టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఒకవేళ వాస్తవానికి ఇక్కడ వరకు మన టార్గెట్, బట్ మనం తొందరగా బుక్ చేసుకోవాలంటే ఇది 1:1.5 అయితే ఉండడం జరుగుతుంది. సో ఇలా రెండు ఇండికేటర్స్ని యూజ్ చేయడానికి ప్లాన్ చేయండి. డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అయితే ప్రాబబిలిటీ ఉన్నది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది గతంలో. సో ఆ జోన్ దగ్గరికి ప్రైజెస్ అయితే రావడం జరిగింది, రియాక్షన్ రావడం జరిగింది, బట్ మన యొక్క స్టాప్ లాస్ అనేది కొంచెం హెవీగా ఉన్నది. సో ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి? స్టాప్ లాస్ అనేది హెవీగా ఉన్నప్పుడు, సో మన రిస్క్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు రిస్క్ను తగ్గించుకోవడం కోసం మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ ఇంకా లోయర్ టైం ఫ్రేమ్లో అంటే ఇప్పుడు అది 1 అవర్ చార్ట్లో మనం డ్రా చేయడం జరిగింది. కాబట్టి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏదైనా ఒక రిజెక్షన్ క్యాండిల్ మనకు వస్తే ట్రేడ్ తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉండడానికి ప్రాబబిలిటీ అయితే ఉన్నది. సో ఎనీహౌ అకార్డింగ్ టు ఈ జోన్ ప్రకారం అయినా కూడా మనం ఒకవేళ ట్రేడ్ ఇనిషియేట్ చేసినట్టయితే స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. సో మనం ఆల్రెడీ నిన్న ఈ లెవెల్కి టచ్ కావడం జరిగింది, గతంలో ఇక్కడ టచ్ కావడం జరిగింది. సో 2 టైమ్స్ రావడం జరిగింది. సో యాక్చువల్గా నిన్న మనం వీడియో చేయలేదు కాబట్టి ఈ జోన్కి వ్యాలిడిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ 2 టైమ్స్ టెస్టెడ్. మూడోసారి ఖచ్చితంగా అది బ్రేక్ కావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఎనీహౌ ఒకవేళ ఇక్కడ ఎవరైనా మనకు కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవాల్సి వస్తే సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ విక్ రివర్సల్ అనేది ఇక్కడ ఈ క్యాండిల్లో వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకుంటే దీని లో కింద ట్రేడ్ తీసుకుంటాం. సో మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. ఈ సందర్భంలో దీనికి 1:2 అంటే ఇక్కడ వరకు నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అదైతే మనకు అవకాశం అయితే రాలేదు. లాస్ట్లో రావడం జరిగింది, ఆఫ్టర్ 2 PM తర్వాత రావడం జరిగింది. సో ఇక్కడ ఈ సందర్భంలో ప్రైస్ అనేది అంటే ఇక్కడ మనకు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఈ టైం అనేది ఆల్మోస్ట్ అంటే డే క్లోజింగ్ టైంలో రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. సో ఒక విధంగా చెప్పాలంటే అకార్డింగ్ టు సప్లై డిమాండ్ ప్రకారం నో ట్రేడ్. నెక్స్ట్ డిమాండ్ జోన్స్, సప్లై జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ప్రాబబిలిటీ ఉన్న డిమాండ్ జోన్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. సో ఈ లెవెల్ వచ్చేసి 35,250 దగ్గర ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. సో విత్ స్టాప్ లాస్ ఆఫ్ 60 పాయింట్స్ తోటి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకా సప్లై జోన్ గురించి డిస్కషన్ చేసినట్టయితే హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ 37,250 దగ్గర ఉంది. బట్ అది ప్రైస్ అనేది చాలా దూరంలో ఉన్నది. బట్ మేబీ ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా రియాక్షన్స్ అయితే ఉండడానికైతే ప్రాబబిలిటీ ఉన్నది. 37,274 దగ్గర మనకు ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. ప్రైస్ అనేది ఇక్కడ వరకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. సో మరి నేను లోయర్ టైం ఫ్రేమ్లో జోన్స్ అయితే డ్రా చేయట్లేదు. మినిమం 15 మినిట్స్ 1 అవర్ టైం ఫ్రేమ్లో డ్రా చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే టైం ఫ్రేమ్ అనేది తగ్గినప్పటి అంటే మనం ఎంత రెడ్యూస్ చేస్తూ ఉంటే అంత మనకు జోన్స్ ఎక్కువ వస్తుంటాయి. బట్ ఫెయిల్ కావడానికి కూడా అంత అవకాశం అయితే ఉంటుంది. బట్ మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో జోన్స్ డ్రా చేస్తే అవి లోయర్ టైం ఫ్రేమ్ తోటి మ్యాచ్ అయితే వాటికి ఎక్కువగా అంటే ఇంకా ఎక్కువ హై ప్రాబబిలిటీ ఉంటుంది. సో అక్కడ అవి రియాక్షన్స్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడే సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. సో కాబట్టి ఈ జోన్ కన్సిడర్ చేయండి. ఇంకా అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ కింద ఇంకొక జోన్ ఉంది 34,500 అనే దగ్గర ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. సో ప్రైస్ అనేది ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఎలాగో మనం అకార్డింగ్ టు క్యామరిల్లా సిపిఆర్ ఇండికేటర్స్ను ఇంట్రాడే టైం ఫ్రేమ్లో యూజ్ చేస్తాం కాబట్టి సో మనకు ఇంకా ఎక్కువగా డబుల్ కన్ఫర్మేషన్ ఉండడానికి కూడా పాసిబిలిటీ అయితే. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలిస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. సో అకార్డింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఈ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 35,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. అలాగే ఫ్రెండ్స్ మనం మన
టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాగలరు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో పుట్ సైడ్ డాటాలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో బట్ మనం డాటాను కంపారిజన్ చేసినప్పుడు కాల్ సైడ్ వాళ్ళ డాటా కొంచెం అగ్రెసివ్గా ఉన్నది, కాబట్టి నెగిటివ్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఎనీహౌ ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతూ ఉంది, కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతూ ఉంది. కాబట్టి బులిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఈ ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. ఈ 36,000 అనేది అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 35,785 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37 ఇక్కడ చూడండి. సో ఈ రీజియన్లో చూడండి 36,500 వరకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో బట్ ఈ లెవెల్ అనేది క్రూషియల్. 35,816 లెవెల్ పైన సస్టైన్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. 36,500 వరకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉన్నది. సో లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫర్దర్గా సో ఇది ఫస్ట్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,250 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ వస్తుంది. ఇంకా ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు 35,000 వరకు కూడా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో 35,500 అనేది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇంకా అది బ్రేక్అవుట్ అయితే 35,000 దాకా వెళ్ళడానికి కూడా ప్రాబబిలిటీ ఉన్నది. అట్ ద సేమ్ టైము రెసిస్టెన్స్ అనేది 36,500 వరకు వెళ్ళడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఇది అవర్లీ అంటే డైలీ క్యాండిల్ యొక్క సినారియో. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా బులిష్నెస్ అయితే మనకు ఐడెంటిఫై అవుతుంది. సో బులిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అవుతే ఈ 35,643 కింద ట్రేడ్ అయితే ఫర్దర్గా ఈ క్లౌడ్ అనేది వీక్గా ఉంది కాబట్టి మేబీ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 35,250 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ పైన ఉంటే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. దీని కింద ఉంటే మాత్రం డెఫినెట్గా 35,250 వరకు అంటే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇంకా ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. 34,750 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది అవర్లీ క్యాండిల్ యొక్క సినారియో. అలాగే పేపర్ ట్రేడింగ్ పర్పస్లో కొన్ని ఇంట్రాడే స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే కామెంట్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.